ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు ఆలోచించి పెట్టిన ఆర్టికల్ 3 దయ వల్ల మాత్రమే ఇవాళ తెలంగాణ వచ్చింది. అందుకోసమే అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించడానికి ఆయన 125వ జయంతి నాడు కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించారు. దేశంలో ఎక్కడా అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన చిన్నగా ఉన్నది, చూపు కేవలం పెద్దవాళ్ల వైపే ఉన్నది. అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు. ఇంతవరకు అంబేద్కర్ కి దండ వేయకుండా నట్ట నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్ కు దండ వేయకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు. కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వస్తున్నది, ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా పోయి దండ వేసి గౌరవించాలి. లేదంటే ఏదైతే మీరు గేట్లు వేసి పెట్టినరో అంబేద్కర్ కి వాటిని బద్దలు కొట్టుకొని మేమంతా పోతాం. మా అంబేద్కర్ ను ఎట్లా గౌరవించుకోవాలో ఖచ్చితంగా అట్లా గౌరవించుకుంటాం. ఎందుకు అంబేద్కర్ ప్రస్తావన ముందు తీసుకొచ్చిన అంటే, అంబేద్కర్ ని గౌరవించలేడు, మన ఆకలిని గౌరవిస్తాడని అర్థమవుతుంది ఆయనకు మన బాధ. కేసీఆర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి దళిత బంధు అనే కార్యక్రమం పెట్టిండు. ఆనాడు ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు దాటడానికి ఏం చేసిండు, ఇక రేవంత్ రెడ్డి చెప్తే ఇక్కడైతే ఎవరు నమ్మరు తెలంగాణలో కాబట్టి ప్రియాంక గాంధీని పట్టుకొచ్చిండు ఢిల్లీకి. పట్టుకొచ్చి ఆమెకు వచ్చిరాని తెలుగులా ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నాం, రేపు మేము అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించిండు. రేవంత్ రెడ్డి గారు మొహం చూసి ఓటేయలే,